विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा। हे परमपिता परमात्मा, लोकरक्षक, सच्चिदानंद स्वरूप, जगदुत्पादक देव, अनंत कोटि ब्रह्मांड नायक, నీవే మా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, ధనము, సర్వము అని తెలుసుకుంటున్నాను ప్రభు. దోషములను దూరం చేసి కళ్యాణకరమైన మంగళకరమైన పదార్థములను అందరికీ ప్రసాదించుము. నీకు నమస్కారములు, నీకు అనేక కోటి కోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, ఈశ్వర స్వరూపాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. క్రియాత్మక యోగంలో ముందుకెళ్తున్నాం. క్రియాత్మక యోగం అంటే ఏంటిదో నేను చాలాసార్లు మీకు చెప్పాను. క్రియాత్మక యోగం అనగా పరమాత్మతో నిత్య సంబంధంలో ఉండుట. పరమాత్మతో నిత్య సంబంధంలో ఉండుట. పరమాత్మ యొక్క అసలైన భక్తుడిగా జీవించుట. మళ్ళీ మన వ్యవహార జీవితము, కుటుంబ జీవితాన్ని కూడా సమర్థవంతంగా నడుపుకొనుట. దాంట్లో ఏమీ లోటు లేదు. అది చేస్తూనే పరమాత్మతో సంబంధం, మన వికాసం, మళ్ళీ పరమాత్మతో సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుట, ఇది క్రియాత్మక యోగం. ఎవరైతే క్రియాత్మక యోగంలో ఉంటారో వాళ్ళు ఆ ఈశ్వరుని యొక్క నిజమైన భక్తులుగా తమను తాము దిద్దుకుంటారు. కాబట్టి మనము క్రియాత్మక యోగాన్ని విశేషంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా పరమాత్మ ఇచ్చిన వేదము ద్వారా ఉండే ఒక శ్లోకాన్ని, మంత్రాన్ని చెప్పుకొని ఆ తర్వాత కొన్ని పరమాత్మ నామాలు చెప్పుకుందాం. ఈరోజు మంత్రము అథర్వణ వేదంలోంచి. అథర్వణ వేదంలో ఈ మంత్రంలో ఈ రకంగా చెప్పబడింది. స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అని అథర్వణ వేదంలోని మంత్రం తెలియజేస్తుంది. మరొకసారి మంత్రం తెలియజేస్తాను. స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అని అథర్వణ వేద మంత్రము మనకు తెలియజేస్తుంది. ఈ మంత్రంలో పరమాత్మ స్వయంగా మనకు బోధిస్తున్నాడు. పరమాత్మ మన ఎదుట నిలబడి మనకు మాట్లాడుతున్నాడా అనే విధంగా ఈ మంత్రార్థం ఉంటుంది. మరి ఈ మంత్రంలో పరమాత్మ ఏమంటున్నాడు ఒకసారి విందాం దాని అర్థం.
ఓ మానవులారా, ఈ మంత్రార్థాన్ని తెలియజేస్తున్నాను. ఓ మానవులారా, నేను మీకు సకల పదార్థాలను ఇచ్చాను. మీరు ఉత్తములు అగుటకు ప్రేరణనిచ్చాను. మేము పవిత్రం చేయుటకు వేదములను ఇచ్చాను. మీరు వేదములను చదువుచు వేదోక్త కర్మలను ఆచరించినచో మీకు దీర్ఘాయువు, ఆత్మబలము, సంతానము, ఆవులు, పశు సంపద, కీర్తి, ధనము, బ్రహ్మ తేజస్సు మరియు బ్రహ్మ జ్ఞానము ప్రాప్తించును అంటున్నాడు. మనమందరము బ్రహ్మ తేజస్సు కావాలి, బ్రహ్మ జ్ఞానం కావాలి, ఆ బ్రహ్మం కావాలని కోరుకుంటున్నాం. మరి స్వయంగా పరమాత్మ తాను స్వయంగా తెలియజేస్తున్నాడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందే మార్గం ఏమిటి? బ్రహ్మ తేజస్సు ఎంత గొప్ప పదం అది. మనం మానవులమై ఉండి బ్రహ్మ తేజస్సును పొందవచ్చు. దానికి కూడా మార్గం స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన అర్థాన్ని మళ్ళీ స్పష్టంగా వివరిస్తాను. ఓ మానవులారా, నేను మీకు సకల పదార్థాలను ఇచ్చాను. నిజమే, ఎన్ని పదార్థాలు ఇచ్చాడు మన చుట్టూ. ఆహా, అనేక రకాలైనటువంటి మనకు మన ధాతువులు చూడండి ఎన్ని ఉన్నాయి. లోహాలు, బంగారము, వెండి, ఇనుము ఇవన్నీ ఇచ్చాడు. ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, మామూలు రాళ్ళు, పాలరాయి, ఎన్నో రకాలు. అలాగే కర్రలు, టేకు కర్ర, ఇంకా ఇంకా రకరకాలు. ఇంత పెద్ద భూమి మనకు అనుకూలంగా ఇచ్చాడు. మనకు నీళ్లు కావాలని సముద్రాలనే ఏర్పాటు చేసి పెట్టాడు. మనం గాలి పీల్చుకోవాలని పెద్ద వాతావరణ గుండాన్ని తయారు చేశాడు. మనకు వెలుతురు కావాలని ఒక సూర్యుడిని తయారు చేసి ఇచ్చాడు. ఇలా ఎన్ని రకాలు ఇచ్చాడు. మనము భోజనం చేయాలి కాబట్టి ఓహో ఎన్ని పదార్థాలు. అటు బియ్యము, గోధుమలు, ఉలువలు, జొన్నలు, అనేక రకాల పదార్థాలు. పప్పులు ఎన్ని రకాలు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, ఇంకా అనేక రకాల పప్పులు. కాయగూరలు, ఆకుకూరలు అయితే ఎన్నో ఉన్నాయి. పండ్లు కూడా అద్భుతమైన పండ్లను ఇచ్చాడు. మామిడి పండు, అరటి పండు, ఇంకా వేరే పండు, సపోటా, అద్భుతమైన పండ్లు. ఇవన్నీ పదార్థాలు నేను ఇచ్చాను అంటున్నాడు. నిజమే, సాధారణంగా ప్రకృతి ఇవన్నీ ఇస్తుంది అని చెప్తారు. కానీ నిజమే, ప్రకృతి రూపంలో మనకు లభిస్తుంది. కానీ ప్రకృతి వెనుకున్న శక్తి అంతా పరమాత్మ అని వాళ్ళు విషయం మర్చిపోయారు. ప్రకృతికి స్వయంగా శక్తి ఉండదు, దాని వెనుకున్న శక్తి అంతా పరమాత్మ. కాబట్టి స్వయంగా పరమాత్మనే ఈ ప్రకృతి ద్వారా, ఈ పంచభూతాల ద్వారా మనకి ఇన్ని పదార్థాలు ఇచ్చారు. మళ్ళీ ఇంకేమంటున్నాడు? మీరు ఉత్తములగుటకు ప్రేరణను కూడా ఇచ్చానంటున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను. ఆ పరంపిత పరమాత్మ మన హృదయాల లోపల ఉండి మనకు అనేకం ఇస్తాడు అని చెప్పాను. దాంట్లో ఒకటి ప్రేరణ. అతడు నిత్యం మనకు ప్రేరణ ఇస్తాడు. ప్రేరణ లేని మనిషి జీవితము ఒక బండలాగా ఉంటుంది. అనేక మంది లోకంలో చూస్తాం మనం. అన్ని వయసుల వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, యువకులు కూడా. వాళ్ళ జీవితాలు ఎలాంటి ప్రేరణ వాళ్ళకు లభించక ఒక కర్ర, ఒక రాయి లాంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి మనిషికి ప్రేరణ అవసరం. ఎవరైనా తన బంధువులు, తన రక్త సంబంధికులు ప్రేరణిస్తే మంచిదే, కానీ అది తాత్కాలికమే. కానీ పరమాత్మ ప్రేరణ అమోఘమైంది. ఎవరైతే పరమాత్మ భక్తిలో ఉంటారో వాళ్ళకు ఆ ప్రేరణ నిరంతరం లభిస్తుంది. సాధకులారా, అట్టి ప్రేరణ మనం డబ్బులు పెట్టి కూడా మార్కెట్లో కొనలేం. అలాంటి ప్రేరణ మనకు లోపల లభిస్తుంది పరమాత్మ ద్వారా. మేము పవిత్రం చేయుటకు వేదములను ఇచ్చాను అంటున్నాడు. వేదములను పరమాత్మ సృష్టి ప్రారంభంలో
మానవులను పుట్టించినప్పుడే ఇచ్చాడు. ఎందుకు? మనలను పవిత్రులను చేయటానికి. వేదం ద్వారా ప్రతి మానవుడు పవిత్రుడవుతాడు. అందుకోసం వేదాలను ఇచ్చాడు. ఇంకేమంటున్నాడు? మీరు వేదములను చదువుచు వేదోక్త కర్మలను ఆచరించినచో, వేదాలను మనం అధ్యయనం చేస్తూ కనీసం చదువుతూ వేదంలో చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటే, అంటే అది పరమాత్మ యొక్క ఆదేశం. అందులో ఏముంది? మనము ఆత్మలము కాబట్టి ఆత్మగా జీవించమనే ఉంటుంది దాంట్లో. అది కాక ఇంకా వేరేది ఏముండదు. ఓ మానవ, నీవు శ్రేష్టమైన ఆత్మవు, అలాంటి ఉత్తమ జీవితాన్ని గడుపు అనేదే ఉంటుంది దాంట్లో. అయితే అలాంటి ఉత్తమ జీవితాన్ని గడిపే పద్ధతులన్నీ దాంట్లో ఉంటాయి. వేదాన్ని చదువుతూ వేదోక్త కర్మలను ఆచరించినచో మనకు దీర్ఘాయువు లభిస్తుంది అంటున్నాడు. వేదం చెప్తుంది, ఓ మానవులారా, పరమాత్మ మీకు 100 సంవత్సరాల జీవితం ఇచ్చాడు. ఎవరు కూడా మధ్యలో చనిపోకూడదు అని చెప్తాడు. కాబట్టి చాలామంది దీర్ఘాయువు కలిగి ఉంటారు, కానీ రోగాలు లేని దీర్ఘాయువు మనకు కావాలి. 2 ఆత్మబలం వస్తుందట. వేదాలను చదివి వేదం బోధిస్తున్న మాటలను మనం పాటిస్తే ఆత్మబలం లభిస్తుంది. ఆత్మబలం చాలా అవసరం. ఆ ఆత్మబలం లేకనే అనేక మంది బలహీనులవుతూ బలహీనమైన జీవితాన్ని గడుపుతున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకుంటూ కూడా ఉంటారు. కాబట్టి ఆత్మబలం అనేది ఇక్కడ మార్కెట్లో దొరకనటువంటి గొప్ప శక్తి. నీవు భక్తుడవైతే నీకు నీ లోపల నుంచే ఆత్మబలం లభిస్తుంది. తర్వాత సంతానం. మనకు సంతానం కావాలి. పరమాత్మ యొక్క ఆశీర్వాదం వల్ల ఉత్తమ సంతానం లభిస్తుంది. ఆవులు పశు సంపద. మనం జీవించిన అన్ని సంవత్సరాలు మనకు ఆవుతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆవు పాలు అమృతం, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నుంచి వచ్చే గాలి, ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పూర్వకాలంలో ఆవు సంపద ఒక సంపదగా ఉండేది. ఇప్పటికైనా కానీ మానవ జీవితంలో వస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం ఆవులను మనం అనుసరించడమే, వాటిని పెంచడం, వాటి నుంచి పూర్తి ఫలితాన్ని పొందడం. ఇంకేమంటున్నాడు? కీర్తి కూడా ఇస్తాడట. ఎటువంటి కీర్తి? మంచి కీర్తి. వేదం మనం అధ్యయనం చేసి వేదాన్ని ఆచరిస్తే మనకు కీర్తి లభిస్తుంది. ఎలాంటి కీర్తి? శ్రీరామచంద్రుడికి లభించినటువంటి కీర్తి, శ్రీకృష్ణ భగవానునికి లభించిన కీర్తి, సీతమ్మకు లభించిన మంచి కీర్తి, శివాజీ మహారాజుకు లభించిన కీర్తి. అలాంటి కీర్తి మనందరికీ లభిస్తుంది. తర్వాత ధనము పరమాత్మ ఇస్తాడు. వేదము చెప్పిన విధంగా మనం పురుషార్థం చేస్తే మనకు నిండుగా ధనం లభిస్తుంది. కాబట్టి ధనము కూడా వస్తుంది. ఎందుకంటే వేదం స్వయంగా చెప్పింది, ఓ మానవుడా, శతహస్త సమాహర సహస్రహస్త శంకిర. నీవు 100 చేతులు ఉన్న విధంగా 100 విధాలుగా ధనాన్ని సంపాదించు అని చెప్పింది. 2 చేతులు ఉన్నాయి అనుకోకు. నీకు 100 చేతులు ఉంటే ఎంత శక్తి ఇస్తుందో అంత శక్తి ఇచ్చాను. 100 విధాలుగా ధనాన్ని ధర్మయుక్తంగా సంపాదించు, అలాగే మంచి కార్యాల్లో దాన్ని ఖర్చు పెట్టు అని మనకు స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ధనము మానవుడు కోరుకోకూడదని ఎక్కడా లేదు. స్వయంగా వేదం ద్వారా బోధించాడు. మీరు గొప్ప ధనవంతులు కండు, సాధారణం కాదు, గొప్ప ధనరాశులను సంపాదించండి ధర్మబద్ధంగా. అదందరి హక్కు. కాబట్టి ధనము లభిస్తుంది. బ్రహ్మ తేజస్సు మరియు బ్రహ్మజ్ఞానం, ఇది అత్యంత విలువైంది. బ్రహ్మ తేజస్సు మానవుడికి లభించినప్పుడు
అతని మాట వేరుంటుంది, వ్యవహారం వేరుంటుంది, అతడు లోపల ఆనందమే వేరుంటుంది, అతని జీవితమే వేరుంటుంది. తర్వాత బ్రహ్మ జ్ఞానము లభించుట. ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞానం లభిస్తుందో ఇక మానవుడు బాగా మంచిగా నిర్మాణం అవుతాడు. మనందరము మానవ నిర్మాణం గురించి మాట్లాడతామే. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది? పరమాత్మ, ఈశ్వర జ్ఞానం. ఆ పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అంటారు. అలా బ్రహ్మజ్ఞానం మనకు లభించి మనము బ్రహ్మజ్ఞానం వల్ల సంపూర్ణ మానవులుగా నిర్మాణం అవుతాం. ఈ రకంగా మనకు ఇవన్నీ లభిస్తాయి. కాబట్టి ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనలందరినీ ఉపదేశిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. మీరందరూ ముందుకెళ్ళండి అని చెప్తున్నాడు. ఓ మానవులారా, నేను మీకు సకల పదార్థాలు ఇచ్చాను, మీరు ఉత్తములగుటకు ప్రేరణ ఇచ్చాను, మేము పవిత్రం చేయుటకు వేదములను ఇచ్చాను. మీరు వేదములను చదువుచు వేదోక్త కర్మలు ఆచరించినచో మీకు దీర్ఘాయువు, ఆత్మబలము, సంతానము, ఆవులు, పశు సంపద, కీర్తి, ధనము, బ్రహ్మ తేజస్సు మరియు బ్రహ్మజ్ఞానము ప్రాప్తించునని అథర్వణ వేదం ద్వారా ఆ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సాధకులారా, ఈ విషయం ద్వారా మనం ప్రేరణ పొందుదాం. జీవితానికి మొత్తానికి సరిపోయే ప్రేరణ పొంది ఆ పరమాత్మ మార్గంలో నడుద్దాం. మరి వేదం చదవాల్సిన మాకు అవకాశం ఎక్కడ ఉందండి? మాకెవరు బోధిస్తాడు? ఇప్పుడు మేము చిన్నప్పుడు పోలేదు, ఇప్పుడు గురుకులాకి వెళ్ళి చదవలేం కదా అని అంటారు. ఆ విషయంలో మీరు చింతపడకండి. ఆన్లైన్ సత్సంగం ద్వారా నేను మీకు వేదమే చెప్తున్నాను. దీన్నే మీరు గురుకులంగా భావించండి. మీరు ప్రతిరోజు కొంత సమయం తీస్తే సరిపోతుంది. ఈ ఆన్లైన్ సత్సంగమే గురుకులంగా భావించి ఇక్కడ నేను వేదం ద్వారా ఏం చెప్తున్నానో దాన్ని గ్రహించి అది వినండి. అప్పుడు వేద పఠనము, వేదాధ్యయనం అవుతుంది. అలా మీరు వేదజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించండి. ఇది కూడా సరిపోతుంది. మనం ఏదో ఇల్లు వదిలేసి గురుకులాల్లో వెళ్ళి అక్కడ స్వామీజీలతో కూర్చొని అంతా అక్కడే చదవాలి అని అవకాశం ఉన్న వాళ్ళు పోతారు. మీరు కూడా ఎక్కడైనా యోగ శిబిరాలు జరుగుతుంటే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేను కామారెడ్డి ఆర్ష గురుకులంలో ఉన్నాను. ఇక్కడ స్వామీజీ బ్రహ్మచారులకు పాఠాలు చెప్పమని నాతో పాఠాలు చెప్పిస్తున్నారు. సత్సంగం కూడా ఇక్కడ నుంచి మీకు చెప్తున్నాను. మరియు జనవరి 29వ తేదీ ఇక్కడ 9 రోజుల శిబిరం ఉంది. అలాంటి శిబిరంలో 9 రోజుల సమయం తీసి రండి, పాల్గొనండి. మీకు చాలా వేద జ్ఞానం లభిస్తుంది. దీని గురించి మీకు నేను వాట్సాప్లో సూచన కూడా ఇస్తాను. ఇక ఇంతవరకు మనము పరమాత్మ యొక్క వేదం ద్వారా మనకు ఉపదేశించిన ఒక ముఖ్యమైన గొప్ప మంత్రాన్ని తెలియచేశాను. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ యొక్క ముఖ్యమైన నామాలు కొన్ని తీసుకొని వాటి ద్వారా పరమాత్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఈరోజు మొట్టమొదటి పదము ప్రభువు. ప్రభు అని ఎందుకన్నానంటే సమస్త జగత్తునకు, సమస్త ప్రాణులకు అధిపతి, పాలకుడు కావున పరమాత్మకు ప్రభువు అని పేరు. మనం ఉన్నటువంటి ఈ ప్రపంచము అనాథ కాదు. ప్రపంచంలో జరుగుతున్నవి ఏవైతున్నాయో వాటంతటవే జరగట్లేదు. సూర్యుడు ఉదయించడము, సూర్యుడు అస్తమించడము, రాత్రి పగలు, 3 కాలాలు రావడము, ఋతువులు మారడము, వర్షాలు పడడం, ఇవన్నీ ఏదైతుందో వాటంతటవే జరగట్లేదు. మానవులు పురుషార్థం చేస్తే దానికి ఫలితం లభించడము, మంచి పనులకు మంచి లభించడము, ఇదంతా వాటంతటవి కాదు. పాలకుడు ఉన్నాడు. ఒక పాలకుడు ఉన్నాడు. ఆ పాలకుడు మనం ఉన్నటువంటి సమస్త ప్రపంచాన్ని నడుపుతున్నాడు. అతడే పరమాత్మ. పాలకుని ప్రభు అంటాం. కాబట్టి పరమాత్మ మనం ఉన్నటువంటి
ఈ ప్రపంచానికి పాలకుడు కాబట్టి అతడు మనందరికీ ప్రభువు. మనం అతని ప్రజలం. అతనికి మనకున్న సంబంధం, అతడు ప్రభువు, మనమందరము అతని ప్రజలము. కాబట్టి ప్రభు అని అనటానికి కారణం ఏంటంటే సమస్త జగత్తుకు అతడు పాలకుడు, అధిపతి. సమస్త ప్రాణులకు కూడా అధిపతి, పాలకుడు. ఎన్ని కోట్ల మానవులు ఉన్నారో, ఎన్ని కోట్ల పశువులు, పక్షులు ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నిటికీ అతడే అధిపతి. మనకు ఒక అధిపతి ఉన్నాడు, మర్చిపోకూడదు. ఎంత గొప్పది అధిపతి అంటే, మనం చేసిన కర్మలకు ఎంత చేస్తే అంత ఫలితాన్ని అతడు ఇస్తాడు. నీవు సత్కర్మలు చేసి సన్మార్గములు నడిస్తే నీకెంతో వికాసాన్ని ఇస్తాడు. నీవు దోష మార్గంలో దోషాలు వెళ్తే దానికి సంబంధించి నీవు తెలుసుకోవటానికి ఆ దోషానికి సరిపోయినటువంటి ఆ ఫలితమే ఇస్తాడు. కాబట్టి మనల్ని కాపెట్టుకుంటూ, రక్షించుకుంటూ మన కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రభువు మనకు కావలసిన అన్ని వసతులు చూస్తాడు. ఎన్ని రకాలు చూస్తాడు రక్షిస్తూ. అలాంటి అతడు ఒకడున్నాడు. అతని యొక్క ఆధీనంలోనే ఈ సమస్త ప్రపంచం నడుస్తుంది. కాబట్టి అతడు దీనికి అధిపతి. కాబట్టి ఆ పరమాత్మను ప్రభువు అన్నారు. కాబట్టి పరమాత్మకున్న మనకు నామం ఏంటంటే ప్రభువు. ఆ పరమాత్మకున్న మరొక పేరు దయాళువు. పరమాత్మకున్నటువంటి అనంతమైన నామాల్లో ఒకటి దయాళువు. మరి పరమాత్మను దయాళువు అని ఎందుకు అనాల్సి వచ్చింది అనే దానికి కూడా మనకు స్పష్టమైన కారణం ఉంది. ఎందుకంటే అభయమును ఇచ్చువాడు. ఆ పరమాత్మ అభయాన్ని ఇచ్చేవాడు. ఆ తరువాత సత్యాసత్యములను, సమస్త విద్యలను తెలియవాడు. అతడు మనకు అభయాన్ని ఇస్తాడు. సత్యాసత్యములు అతనికి తెలుసు, సమస్త విద్యములు తెలుసు. సమస్త సజ్జలను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. పవిత్రానాయ సాధూనాం అని చెప్పబడింది కదా. ఆ రకంగా సత్పురుషుల్ని పరమాత్మ ఎప్పుడు రక్షిస్తుంటాడు. దుష్టులను యథాయోగ్యంగా దండిస్తాడు. అందువల్ల పరమాత్మకు దయాళు అని పేరు. అయితే అతడు అందరికీ అభయాన్నిచ్చి సత్యాసత్యములన్నీ తెలిసి సమస్త విద్యలు తెలిసినప్పటికీ సమస్త సజ్జలను ఎప్పుడూ రక్షిస్తాడు. అలాగే దుష్టకార్యం చేయ వాళ్ళని దానికి తగినట్టుగా వాళ్ళని దండిస్తాడు. మరి ఇక్కడ దయాళు అని ఎందుకు వచ్చింది అంటే సమస్త సజ్జలను రక్షిస్తాడు కాబట్టి దయాళు అనొచ్చు. మరి దుష్టకార్యాలను చేసే వాళ్ళని దండిస్తాడు కదా, ఇక్కడే దయాళువు అంటే ఆ దండన ఎలా ఉంటుందంటే తల్లి సాధారణంగా తన సంతానాన్ని దండించదు. కానీ ఒక్కొక్కసారి పిల్లలు చేసినటువంటి కొన్ని పెద్ద పెద్ద తప్పులకు ఆమె పిల్లల్లో మంచి మార్పు రావాలని తాను కొంత చిన్న చిన్న శిక్షలు వేస్తుంది. అది వేయడంలో ఆమె ఎంతో ఆలోచించి వేస్తుంది. కోపడడం కానీ, ఒక దెబ్బ కొట్టడం కానీ, ఇంకా బెదిరించడం కానీ ఇట్లా. అలాగే పరంపిత పరమాత్మ కూడా మనం చేసే తప్పులకు మనలకు యోగ్యమైన దండని ఇస్తాడు, అధిక దండని ఇవ్వడు. ఎందుకంటే పరమాత్మకి ఎవరి మీద పక్షపాతము, కోపం ఉండదు. ప్రేమతోనే దండన కూడా ఇస్తాడు. అందువల్ల సమస్త సజ్జనులు రక్షించడంలో అతనిలో దయ ఉంటుంది. దుష్టులను శిక్షించడంలో కూడా అతనికి దయ ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మను దయాళువు అన్నారు, అనగా దయ కలవాడు. కాబట్టి చూశారా, మనకు ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు హృదయం నిండా దయే ఉంటుంది. దయామయ, దయామయ ఓ దేవ. ఆ దయాస్వరూపుడైన పరమాత్మ అతనిలో ఎప్పుడూ దయనే ఉంటుంది. కాబట్టి ఆ పరమాత్మ పేరు దయాళువు. ఇక పరమాత్మకు ఉన్నటువంటి మరొక పేరు న్యాయకారి. ఆ పరంపిత పరమాత్మను న్యాయకారి అంటారు. ఎందుకంటారు? పక్షపాత రహిత ధర్మ రూపమగు
ఆచరణము న్యాయము అనబడును. పక్షపాత రహిత ధర్మాచరణమే స్వభావంగా కలవాడు కావున ఈశ్వరునకు న్యాయకారి అని పేరు. అసలు మొట్టమొదలు న్యాయమని దేన్ని అనాలి అని చెప్పబడుతుంది. న్యాయమని దేన్ని అంటారంటే పక్షపాత రహిత ధర్మ స్వరూపమగు ఆచరణ. అంటే పక్షపాతము లేని ఆచరణను న్యాయం అంటారు. సాధారణంగా మనం సాధారణ మానవులను చూస్తాము, వాళ్ళలో పక్షపాతం ఉంటుంది. ఆ పక్షపాతంలో వాళ్ళు ఒకరితో ఒక రకంగా మెదులుతారు, ఇంకొకరితో ఇంకో రకంగా మెదులుతారు. అలాంటి పక్షపాతాన్ని చేస్తారు. కానీ పరమాత్మ ఎప్పుడు పక్షపాతం చేయడు. ఇంకోటి ఏంటిది, ధర్మరూపమైన ఆచరణే పరమాత్మ. ఎందుకంటే ఆ పరమాత్మ సాక్షాత్ ధర్మస్వరూపుడు. అతని ఆచరణ ఎప్పుడు ధర్మానుగుణంగానే ఉంటుంది. ధర్మాన్ని వీడిన ఆచరణ అతడు ఎప్పుడూ చేయడు. మరియు న్యాయం అంటే ఏంటంటే పక్షపాతము లేని ఆచరణయే న్యాయము. మరి పరమాత్మ మనతో ఏ పక్షపాతం లేకుండా ఆచరణ ఉంటుంది. కాబట్టి అతడు న్యాయకారి. పక్షపాత రహిత ధర్మాచరణమే స్వభావం పరమాత్మది. కాబట్టి పరమాత్మ యొక్క స్వభావం ఏంటంటే పక్షపాత రహితమైన ధర్మాన్ని ఆచరించుటే అతని యొక్క స్వభావం. అందువల్ల పరమాత్మకు న్యాయకారి అంటే ఇప్పుడు సజ్జల్ని రక్షిస్తాడు. సజ్జలను రక్షించడంలో వాళ్ళ మీద పక్షపాతంతో రక్షించడు. దుష్టులను యోగ్యంగా శిక్షిస్తాడు. అలా శిక్షించడంలో వాళ్ళతో పక్షపాతములు కోపములు శిక్షించడం ఉండదు. దాంట్లో న్యాయం ఉంటుంది, దీంట్లో న్యాయం ఉంటుంది. అన్ని విధాల న్యాయం పాటించేవాడు కాబట్టి ఆ పరమాత్మకు న్యాయకారి అనే పేరు వచ్చింది. ఇక అత్యంత ముఖ్యమైన మరొక పేరు ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. ఆ పేరు ఏంటంటే విశ్వాత్మ. విశ్వాత్మ. ఆ పరమాత్మ నువ్వు విశ్వాత్మ అంటారు. విశ్వమునకు ఆత్మ. చూశారా? ఏ విశ్వం అయితే మనం ప్రపంచము అంటాం, సంసారం అంటాం, విశ్వం అంటాం. దీన్ని ప్రపంచము, సంసారం, విశ్వం. ఏదైతే మనకు కనబడుతుందో ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశం, ఆకాశానికి అంతు ఉండదు. ఇదంతా విశ్వం. ఏం చెప్పబడుతుందంటే ఈ విశ్వానికి ఒక ఆత్మ ఉంది. ఆత్మ లేకుండా ఈ విశ్వం పనిచేస్తలేదు. సాధకులారా లోతుగా గమనించండి. మన శరీరం పనిచేస్తుంది. మన శరీరంలో భిన్నమైనటువంటి అంగాలు ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు, చెవులు, తల వేరుంది, మొండం వేరుంది, చేతులకు వేళ్ళు ఉన్నాయి. ఇలా అన్ని రకరకాల అంగాలు ఉన్నాయి. ఈ అంగాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ అంగాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఎందువల్ల పనిచేస్తున్నాయి? ఇవన్నింటికి ఒకే ఆత్మ లోపల ఉంది కాబట్టి. అలాగే సాధకులారా మనందరికీ కూడా ఈ విశ్వము భిన్నంగా కనపడుతుంది. ఒకవైపు భూమి ఒక రకంగా ఉంటుంది, చంద్రుడు ఒక రకంగా, సూర్యుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా, ఆకాశం ఒక రకంగా, సముద్రం ఒక రకంగా, గాలి ఒక రకంగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయంటే ఈ విశ్వానికి ఒక ఆత్మ ఉంది. ఇది లోతుగా అర్థం చేసుకోండి. ఈ విశ్వానికి ఆత్మ ఉంది. మన శరీరానికి కేంద్ర బిందువు మన ఆత్మ ఎలా ఉందో ఈ సమస్త విశ్వానికి ఒక ఆత్మ ఉంది. అతడే పరమేశ్వరుడు. అతడే పరమేశ్వరుడు. అందువల్ల ఆ పరమాత్మకు విశ్వాత్మ అని పేరు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రపంచం గుడ్డిగా నడవట్లేదు, తనంత తాను కూడా నడవట్లేదు. దీనికి ఒక ఆత్మ ఉంది. మన ఆత్మ వల్ల మన శరీరం ఎలా నడుస్తుందో ఆ పరమాత్మ అనే విశ్వాత్మ వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుంది.
అందువల్ల అతడు విశ్వాత్మ అనబడ్డాడు. సమస్తం నందు వ్యాపించి సమస్త ఆత్మలకు ఆత్మయై సమస్త పదార్థములకు విశ్వమునకు ఆత్మ అయినందువల్ల పరమాత్మ విశ్వాత్మ అన్నాము. పరమాత్మ కేవలము చంద్రుడు, సూర్యుడు, భూమికి ఆత్మ కాదు, మన ఆత్మలన్నింటికీ ఆత్మ. నా ఆత్మ ఉంది, నా ఆత్మకు ఒక ఆత్మ ఉంది, మీ ఆత్మ ఉంది, మీ ఆత్మకు ఒక ఆత్మ. ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ. మనము ఆ ఆత్మకు ఒక ఆత్మ ఉంటుంది, అదే పరమాత్మ. కాబట్టి ఈశ్వరుడు మనందరి ఆత్మలకు ఆత్మ. ఎన్ని కోట్ల ప్రాణులు, జీవులు ఉన్నాయో ఈ సమస్త కోటాను కోట్ల జీవులకు అతడే ఆత్మ. అంతేకాకుండా సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు? మనం పుట్టి నుంచి చూస్తున్నాం. సూర్యుడు క్రమశిక్షణతో తన పని తన సమయాన్ని పాటిస్తూ చేస్తున్నాడు. అంత శక్తి ఎక్కడిది అతనికి? ఎందుకంటే సూర్యునికి ఒక ఆత్మ ఉంది, అతడు పరమాత్మ. ఈ భూమి ఇన్ని పనులు చేస్తుందే, ఈ భూమికి ఒక ఆత్మ ఉంది, అది ఈశ్వరుడు. అలాగే నక్షత్రాలు, ఆకాశం అన్నింటికి ఒక ఆత్మ ఉంది, అదే ఈశ్వరుడు. ఈ రకంగా పరమాత్మ విశ్వాత్మ అయ్యాడు. ఈ విధంగా సాధకులారా, ఈరోజు మనము 4 పేర్ల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాం. మొదటిది ప్రభు, 2 దయాళువు, 3 న్యాయకారి, 4 విశ్వాత్మ. ఈ 4 పరంపిత పరమాత్మ యొక్క పేర్లు. ఈ సమస్త ప్రపంచానికి అధిపతి, పాలకుడు కాబట్టి అతడు ప్రభు. దయామయుడు కాబట్టి అతడు దయాళువు. ఎప్పుడు న్యాయాన్ని పాటిస్తాడు కాబట్టి అతడు న్యాయకారి. ఈ ప్రపంచానికే ఆత్మ కాబట్టి, ఈ విశ్వానికే ఆత్మ కాబట్టి ఆ పరమాత్మ విశ్వాత్మ అని అనబడ్డాడు. ఈరోజు మనం ఇవన్నీ తెలుసుకున్నాం. కాబట్టి ఇదంతా నేను చెప్తుంది మీకు వేద జ్ఞానమే. కాబట్టి మీరు వేద జ్ఞానం వింటున్నారు. ఎవరు కూడా అయ్యో మాకు వేదాలు చదివే అవకాశం రాలేదు అని భావించకండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వెంటనే కొద్దిసేపట్లో ఆ వేద మంత్రం మీకు వాట్సాప్లో కూడా వేస్తాను. కాబట్టి ఈ రకంగా మీరు వేదాన్ని చదువుతున్నారు, వేదాన్ని వింటున్నారు, వేద పఠనం అవుతుంది, వేదాన్ని ఆచరిస్తున్నారు. ఈ సత్సంగాన్ని మీరు ఆన్లైన్ గురుకులంగా భావించండి. మీరందరూ గురుకులంలోని బ్రహ్మచారులుగా భావించండి. ఆ పరంపిత పరమాత్మ యొక్క శిక్షణ తీసుకున్నట్టుగా భావించండి. మీ జీవితాలన్నీ చాలా ఉన్నతి అవుతాయి. ఈ రకంగా మనం ముందుకెళ్దాం. ఇక సాధకులారా, ఈరోజు మనము ఆత్మిక ధ్యానం చేద్దాం. మనం సోమవారం, మంగళవారం ఆత్మిక ధ్యానం చేస్తాం. బుధవారం, గురువారం ఈశ్వరీయ ధ్యానం చేస్తాం. ధ్యానము అనగా నిర్విషయం మనః అని సాంఖ్య దర్శనం చెప్తుంది. అంటే మనసులోని వికారాలన్నీ లేకుండా చేసుకోవడమే. మనసులో వికారాలు లేకుండా చేసుకోవడమే ధ్యానం. అది ఎలా అవుతుంది? మన మనసులో అనేక వికారాలు ఉంటాయి. అది ఎలా పోతుంది అంటే, మన మనసులో ఆత్మజ్ఞాన ప్రవాహము, ఈశ్వర జ్ఞాన ప్రవాహం నడిచినప్పుడు వికారాలన్నీ తొలగిపోతాయి. వికారాలన్నీ తొలగిపోతాయి. అందుకే మన మనసులో నిరంతరము ఆత్మజ్ఞాన ప్రవాహము, అలాగే ఈశ్వర జ్ఞాన ప్రవాహం నడుస్తూ ఉండాలి. మనం కళ్ళు మూసుకొని అట్టి జ్ఞాన ప్రవాహాన్ని నడిపియాలి. అప్పుడు మన అంతఃకరణంలో ఉన్నటువంటి సమస్త ఏదైతే వికారాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది, ఈశ్వరుడు లభిస్తాడు. ఇప్పుడు ఆత్మిక ధ్యానం చేద్దాం. మీరందరూ మీరు కూర్చున్న చోటనే స్థిరంగా కూర్చొని కళ్ళు మూసుకోండి. ధ్యానానికి ముందు మనసును మౌనంగా ఉంచాలని ప్రతిసారి నేను చెప్తాను. అంటే మనసు ద్వారా ఆలోచించకుండా ఉండడం.
ధ్యానం నడిచేంతసేపు మీ మనసు ద్వారా ఏమీ ఆలోచించకండి. మనసును పూర్తిగా మౌనంలో ఉంచండి, రెస్ట్లో. అప్పుడు ఆ మనసు సహజంగా స్థిరమవుతుంది. ఇక నేను ప్రారంభిస్తున్నాను. నేను చెప్పబోయే మాటలన్నీ మీరు వింటూ శ్రద్ధగా మీ మనసులో ప్రవహింప చేసుకోండి. మీ ధ్యాస అంతా నా మాటల మీదనే పెట్టండి. ధ్యానం ప్రారంభిస్తున్నాను. ఆత్మిక ధ్యానము. నేను ఆత్మను అని తెలుసుకున్నాను. ఆత్మగా నేను శాశ్వతుడను, ఎన్నడూ కొత్తగా జన్మ కానీ మరణించడం కానీ లేని వాడనని తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆత్మను. ఆత్మగా అనేక దివ్య గుణములు నాకున్నాయని తెలుసుకున్నాను. అనేక దివ్య శక్తులు నాకున్నాయని తెలుసుకున్నాను. అలాగే మానవుడిగా పుట్టి ఈ భూమి మీద ప్రతి మానవునికి ఒక లక్ష్యం ఉంటుందని తెలుసుకున్నాను. ఆ లక్ష్యమే పరమాత్మను పొందుట, మానవ నిర్మాణం జరుగుట. కాబట్టి నేను పరమాత్మను పొందుతూ నన్ను నేను నిర్మాణం చేసుకుంటాను. ఎప్పుడైతే నా మానవ నిర్మాణం జరుగుతుందో అప్పుడు నేను ఉత్తమ మానవునిగా, దివ్య మానవునిగా నిర్మాణం అవుతాను. పూర్ణ మానవునిగా నిర్మాణం అవుతాను. నిజానికి మానవుడిగా నిర్మాణం అవుట అంటే ఏమిటి? మన ఆత్మలో ఉన్నటువంటి అనేక శక్తులు మనసులోకి, బుద్ధిలోకి, ఆచరణలోకి రావడమే. మన ఆత్మలో బీజ రూపంలో ఉంటాయి అన్ని శక్తులు. ఏకాగ్రత శక్తి కావచ్చు, స్మృతి శక్తి కావచ్చు, ధారణ శక్తి కావచ్చు, క్రియాశీలత కావచ్చు, సృజనాత్మక శక్తి కావచ్చు, ఇలా ఏదైనా శక్తి కావచ్చు, పురుషార్థం కావచ్చు. ఇవన్నీ శక్తులు ఆత్మలో ఉన్నాయి బీజ రూపంలో. వాటిని నా బుద్ధిలోకి, నా మనసులోకి, ఇంద్రియాల్లోకి, శరీరంలోకి, చివరికి ఆచరణలోకి తేవడమే మానవ నిర్మాణం అని తెలుసుకున్నాను. అలాగే నా ఆత్మ అనేక సద్గుణములకు రాశి అని తెలుసుకున్నాను. నేను ఆత్మను, నా ఆత్మ అనేక సుగుణములకు, సద్గుణములకు నిలయమని తెలుసుకున్నాను. అయితే నన్ను నిర్మాణం చేసుకోవడం అంటే నా యొక్క ఒక్కొక్క సద్గుణాన్ని ఆచరణలోకి తీసుకొచ్చుట. ఎప్పుడైతే నా ఆత్మలోని సద్గుణాలు ఆచరణలోకి వస్తాయో నేను దివ్య మానవుడిగా ప్రకాశిస్తాను. శ్రీరామచంద్రుడిలో ఎట్లా గుణాలు ఉన్నాయో ఆ రకంగా ప్రకాశిస్తాను. శ్రీకృష్ణుడిలో, సీతమ్మలో, హనుమంతునిలో ఎలాంటి దివ్యత్వం ఉండెనో నా జీవితం కూడా అలాగే ప్రకాశిస్తుంది అని తెలుసుకున్నాను. శాంతి నా యొక్క సహజ లక్షణం, దాన్ని ఆచరణలోకి తెస్తాను. శక్తి అనే గుణము నా యొక్క సహజత్వము, సామర్థ్యం నా సహజత్వము, వాటిని ఆచరణలోకి తెస్తాను. ప్రేమ అనేది నా జీవితంలో అత్యంత విలువైంది గుణము, దాన్ని ఆచరణలోకి తెస్తాను. పవిత్రత నా యొక్క విశేష గుణము, దాన్ని ఆచరణలోకి తెస్తాను. ఇలాంటి ఏ ఏ దివ్య గుణాలు నా యొక్క ఆత్మలో ఉన్నాయో వాటన్నిటినీ ఆచరణలోకి తేవడమే అప్పుడు మానవ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మానవుడిగా పుట్టిన నేను నా జీవిత లక్ష్యమైనటువంటి మానవ నిర్మాణం చేస్తాను. అలాగే అట్టి కార్యము పరమాత్మతో జోడించుకోవడం ద్వారా జరుగుతుందని తెలుసుకున్నాను. ప్రతిరోజు ఒక వేద మంత్రం ద్వారా పరమాత్మ యొక్క ఉపదేశం వింటున్నాను. పరమాత్మను జోడించుకోవడం తెలుసుకుంటున్నాను. ఈ రకంగా పరమాత్మను జోడించుకొని నిజమైన భక్తుడిగా నేను వికసిస్తాను. ఎందుకంటే ఈ భూమి మీద మానవుడు
బతికే మార్గము, జీవించే మార్గం ఏదన్నా ఉందా అంటే ఆ పరమాత్మ యొక్క నిజమైన భక్తుడిగా జీవించడమే. మానవుడిగా పుట్టి నేను ధనానికి భక్తుడిగా జీవించాల్సిన అవసరం లేదు, కీర్తికాంక్షలకు భక్తుడిగా జీవించాల్సిన అవసరం లేదు, లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆకర్షణలకు లోనై వాటికి భక్తుడిగా జీవించాల్సిన అవసరం కూడా లేదు. మానవ జీవితం అంత అల్పమైంది కాదు. కాబట్టి నేను కేవలము ఆ పరమాత్మ యొక్క భక్తుడిగా మాత్రమే జీవించాలి. అదే నా జీవిత లక్ష్యం అని తెలుసుకున్నాను. కాబట్టి ఆత్మిక ధ్యానం చేస్తూ నన్ను నేను నిర్మాణం చేసుకుంటున్నాను. ఇక ముందు కూడా నిర్మాణం చేసుకుంటాను. ఓం. ఆ పరమాత్మను అనుసరించి ఆ పరమాత్మ నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ నన్ను నేను ఉత్తమ మానవునిగా నిర్మిస్తాను. నేను ఈ శరీరంగా జీవిస్తూ ఆత్మ కూడా జీవించడం నేర్చుకొని ఆత్మగా జీవిస్తూ ఆ పరమాత్మ యొక్క నిజమైన భక్తుడిగా నిర్మాణమయ్యి నేను నా జీవితాన్ని ప్రకాశింప చేసుకుంటాను. నేను దివ్యమైన ఆత్మను. సాధకులారా, ఇప్పటి వరకు ఆత్మిక ధ్యానంలో మన మనసులో ప్రవహింపవలసిన శ్రేష్టమైన పదాలు మీకు తెలియజేశాను. కొద్దిసేపట్లో ఆడియో కూడా వస్తుంది, మీరు కూడా విన్నారు. విన్నటువంటి ఈ పదాలను మనసులో స్థిరం చేసుకోండి. నిత్యం ఇలాంటి ధ్యానం 5 నిమిషాలు చేసినా చాలు. మీలోని వికారాలు, బలహీనతలన్నీ తొలగిపోయి మీరు శక్తివంతమైన మానవుడిగా తయారవుతారు. మీ ఇంద్రియములు మీ స్వాధీనం అవుతాయి, మీ మనసు మీ స్వాధీనం అవుతుంది, మీ జీవితం ప్రకాశింపబడుతుంది, మీరు శ్రేష్టమైన భక్తులుగా మారుతారు. ఈ విధమైన సంకల్పం తీసుకుంటూ ఇప్పుడు మనం ధ్యానం ముగిస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనసును రిలాక్స్ చేసుకోవాలి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఆచార్య గారు నమస్తే. నమస్తే జీ, నమస్తే. యజ్ఞం చేసేటప్పుడు దీపం ముట్టియొచ్చా, ముట్టియకూడదా ఆచార్యజీ? మనకు మొదటి నుంచి చెప్పే పద్ధతిలో, వైదిక పద్ధతిలో మొట్టమొదలు దీపాన్ని ముట్టిమని చెప్పబడింది. కాబట్టి మనం దీపాన్ని ముందే ముట్టియాలి. దీపాన్ని ముట్టించిన తర్వాతనే మనము అజ్ఞా ధ్యానం చేయాలి. ఇదే చెప్పబడింది. కాబట్టి తప్పకుండా చిన్న జ్యోతి తప్పకుండా మనం ముట్టించాలి. ఈ గోమయ సమిధలు వాడొచ్చా యజ్ఞంలో? ఏమన్నారు? గోవు పిడకలు వాడొచ్చా? గోవు పిడకలు శ్రేష్టము, తప్పక వాడవచ్చు. ఎందుకంటే దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం తప్పక వాడాలి వీటిని.
నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎవరో ఒకరు చెప్పారు ఏంటంటే మలమూత్రాలను ఎప్పుడు మనము యజ్ఞంలో వాడకూడదు అని. ఎవరి మలమూత్రాలు? అంటే అవి గోవు మలమూత్రాలు కదా. అంటే మీరు దయానంద మహర్షి రాసినటువంటి గోకర్ణ అనేది పుస్తకం దొరికితే చదవండి. ఉమ్, గోవు నుంచి వచ్చే ఏ పదార్థమైనా సరే శ్రేష్టం అని చెప్పబడింది. స్వయంగా మానవులందరూ గోమూత్రాన్ని తాగండి అని చెప్పబడుతుంది కదా. ఆ, గోమూత్రాన్ని తాగబడ్డప్పుడు అది యజ్ఞంలో ఉపయోగించద్దు అనే పదం ఎక్కడ వస్తుందండి? స్వయంగా గోమూత్రాన్ని తాగాలి. గోవు ద్వారా వెళ్ళే ప్రతి నిజానికి గో యొక్క పేడ లోపల అనేది అది నిజానికి పేడ కాదు, ఔషధం. కాబట్టి ఈ విషయంలో మీకు అసలు డౌటే అవసరం లేదు. ఆ, మీరు అవకాశం దొరికితే దయానంద మహర్షి రాసినది గోకర్ణ అనేది చదవండి. గోవు ద్వారా ఎంత ప్రయోజనమో అది భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఒక అమృతమో, దాని నుంచి వచ్చే ప్రతిదీ మనకు శ్రేష్టమైందే. కాబట్టి గోవుకు సంబంధించి మీ డౌట్స్ అన్ని పక్కకు పెట్టేసేయండి. ఆ, వేరే వేరే ఆచార్యులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే నేను అదే అడిగినాను ఆయన. అది అడిగితే వేదంలో లేదు అట్లా అంటాడు. చూడండి, అలా మేము ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఉమ్, దయానందుడు ఈ లోకానికి మేలు చేయటానికి ప్రయత్నం చేశాడు. అవును. దయానందుని మీద కక్ష కట్టి ఆయన బతుకున్నప్పుడే ఆయన మీద అనేక రకాల దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. దయానందుడు వైదికాన్ని ఎంత ప్రచారం చేశారో అంతగా వైదికాన్ని కించపరిచిన వాళ్ళు ఉన్నారు. వైదికాన్లో దోషాలు తీసేవాళ్ళు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. అలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు మనము డిస్టర్బ్ కావద్దు. ఆ మాట విని అక్కడే వదిలేసేయాలి. వాళ్ళ మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. అంటే మీకు చెప్పకుండా ఏమి నేనేమి ఉండలేను. ఆహా, మీరు పొద్దున ఆ, చెప్పారు కానీ ఏదైతే వేరే విరుద్ధమో, ఏదైతే ఋషులకు విరుద్ధమైన మాటలు చెప్తాడో, అతడు ఎంత పండితుడైనా ఋషుల విరుద్ధమైన మాటలు, దయానందుడి విరుద్ధమైన మాటలు చెప్తే అక్కడ మనం కొట్లాడొద్దు, మౌనంగా అది వినకుండా ఉంటే సరిపోతుంది. దాని ఇంకా ఆయన గురించి మీరు క్లాస్లకు పోవడం మానేసిన. అదే, ఆయన ఎందుకంటే ఆయన ఈరోజు క్లాస్లకు పోవడం మానేసిన ఆచార్య. మంచి పని చేశారు. ఈరోజు వైదికం పేరుతో వైదికంలో లేని విషయాలు చెప్పేటువంటి పండితులు కాని వాళ్ళు, పండితులని పేరుతోని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ విషయాలు మీరు తీసుకోకండి, అవన్నీ వదిలిపెట్టండి. ధన్యవాద ఆచార్య. మంచిదండి, మంచి సంతోషం. ఓం నమస్తే గురుజీ. అమ్మ నమస్తే. అయితే మేము ప్రతిదినము ఓం యజ్ఞం చేసేటప్పుడు దీపం వెలిగించను, ఏదైనా విశేషమైన రోజే వెలిగిస్తాను. అట్లా తప్ప గురుజీ? కంపల్సరీ వెలిగించాలా? విషయం చెప్తానమ్మా. దీపం వెలిగించడం ఎందుకోసం అంటే, మనము యజ్ఞం ప్రారంభిస్తాం, ఆహుతులు వేస్తుంటాం. వేయంగా అనుకోకుండా ఒక్కోసారి మంట మండకుండా ఆ యజ్ఞములో మంట లేకుండా అయిపోతుంది. అవును గురుజీ, అప్పుడప్పుడు అప్పుడు అవుతుంది. ఆ దీపం ఉన్నదనుకోండి, వెంటనే దాన్ని వెలిగించవచ్చు మనం. ఆహా. ఎప్పుడైనా అనుకోకుండా యజ్ఞ మంట ఆగిపోతే వెంటనే వెలిగించడానికి దాన్ని ఒకటి పెట్టుకుంటాం. అందుకోసమని దీపాన్ని వెలిగించాలి. అయితే నిత్యము చేసేటువంటి యజ్ఞం, మనం ఇంట్లో చేసే దాంట్లో ఇప్పుడు మనము ఒక విశేషమైన యజ్ఞం చేస్తున్నాం. ఉదాహరణ, ఏదైనా ఒక పౌర్ణమి రోజు కానీ అట్లా విశేషమైన చేసినప్పుడు తప్పకుండా అక్కడ దీపాన్ని వెలిగించాలి. మనము రోజువారీ చేసుకునే దాంట్లో మన ఇష్టం. అదే గురుజీ, విశేషమైన రోజు వెలిగించేదాన్ని. విశేషంగా ప్రతిరోజు విశేష మంత్రాలతో దీర్ఘ సమయం చేస్తున్నాము అంటే అప్పుడు తప్పకుండా వెలిగించాలి. సాధారణంగా ఒక 15 నిమిషాలు ముగిస్తున్నాము రోజువారిది అంటే అప్పుడు మన ఇష్టం అమ్మ. దాని మీద పెద్ద దాన్ని అది అవునా దోషం లేకపోతే దోషమా
అని ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న విషయం అదే అది. అదే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. విశేష యజ్ఞం చేసినప్పుడు మాత్రం తప్పకుండా దీపం వెలిగించాలి. విశేష యజ్ఞంకు వెలిగిస్తాం గురూజీ, ప్రతిదినం మంచిదండి. మాత్రం వెలిగించను. అందు గురించి తప్పకుండా అంటే అది కూడా వెలిగిస్తాం, మరి తెలియదు లేదు కదా. లేదు, దైనిక యజ్ఞంలో అది మన ఇష్టము. చిన్నగా తొందరగా అయిపోతుంది, పెద్ద అవసరం ఉండకపోవచ్చు, కాబట్టి అది మన ఇష్టం మీదనే ఆధారపడుతుంది. సరే గురూజీ, ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభమస్తు. ఆచార్యజీ, చెప్పండి. హరిద్వార్ నుంచి యజ్ఞదేవ్ గారు ఆన్లైన్ క్లాసు ఇచ్చాడు దాని మీద, దైనిక హవను. ఆయన గోసమిదలే స్క్వేర్, రామ్దేవ్ గారు స్క్వేర్ చేశాడు, వాటిని స్క్వేర్ టైప్ లో చేశాడు, 1 ఇంచ్ స్క్వేర్ లో వాటితోటి హవన్ చేశాడు. అవును, చేసి ఒక దీపం పెట్టాడు అక్కడ, మన నీళ్ళ కలుషం పెట్టాడు. మనము యజ్ఞంకు ముందు మనము ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం భూర్భువస్వ అని చెప్పి దీపం వెలిగించడం జరిగింది ఆయన. తర్వాత ఆర్తి కర్పూరం తీసుకొని భూర్భువస్వరి దివరివ భూమ్నా పృథివీవ వరిణమా తస్యాస్తే పృథివీ దేవజని మంత్రంతో అగ్నిని అది సమిద మీద దూది నేతిలో ముంచి పెట్టింది మొదలే దాని మీద ఉంది. దాని మీద సమిద మీద ఈ ఆర్తి కర్పూరం ఉంచడం, స్థాపితం చేయడం జరిగింది. అట్లా ఆయన మొత్తం గోమయమైనటువంటి సమిధలతోటి హవన్ చేశాడు. ఈ ఆచార్యుడు ఏం చెప్తున్నాడంటే మలమూత్రాలు వాడకూడదు అంటాడు. మలమూత్రాలను మనిషి మలమూత్రాలు అవుతాయి, కానీ గోవుది మలమూత్రం ఎట్లయితుంది? కరెక్ట్ మాట చెప్పారు మీరు, సరైన మాట చెప్పారు మీరు. ఇక నేను ఆయనతో ఎక్కువ డిస్కస్ చేయలే, వాళ్ళు ఆచార్యులు, మనమేమో మామూలు మనుషులము, ఏం మాట్లాడతామని ఇక నేను మానుకున్నాను. అటువంటి వాళ్ళకు నమస్కారం చేసి దూరం ఉండాలండి, మన బుద్ధులు పాడైపోతాయి. నాకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు రామ్దేవ్ గారు ఎంతో సేవ చేస్తున్నారు, ఆయన తప్పు అంటాడు. గోప్దేవ్ గారు ఎంతో సేవ చేశారు, ఆయనది కొంచెం తప్పు అంటాడు. ఆయన ఈ తప్పులించనీకి ఆయన ఒకటే అండి, ఈరోజు వైదికం పేరుతోని వైదిక విరుద్ధంగా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను ఆచార్యులు పండితులు అని చెప్పుకుంటారు, మొత్తం ఇలాంటి వేషధారణ చేస్తారు. ఇలాంటి వాళ్ళు పౌరాణికంలో ఉన్నారు, వైదికంలో కూడా ఉన్నారు. వైదికంలో ఉంటూనే విపరీతంగా విమర్శించి అందరిని దూరం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు మీరు దూరంగా ఉండండి. అసలు వాళ్ళను మీరు మనసులోంచి ఆ పేరు కూడా తీసేయండి. మీరు ప్రశాంతంగా ఈశ్వరుని మాత్రమే జ్ఞాపకం ఉంచుకొని ఈశ్వర ధ్యానంలో ఉండండి. ఇప్పుడు మీ వయసు ఎటువంటిదంటే 70 సంవత్సరాలు దాటింది. ఇవన్నీ అస్సలకి ఆలోచించద్దు, అవి విని వదిలిపెట్టండి. కేవలం పరమాత్మను పట్టుకోండి, నిజమైన భక్తులు కండి మీరు. అందుకే ఇవాళ నుంచి పొద్దున్న నుంచి క్లాస్ 5 గంటలకు ఆయన పెట్టాడు, అది మానేసి నేను పోవట్లేదు. మంచి పని చేశారు, సంతోషం. అదే మీకు దృష్టికి తీసుకురావాలని చాలా మంచి పని చేశారు. ఈ వయసులో మీరు పూర్తిగా పరమాత్మను విశ్వసించి పరమాత్మ మీద ఆధారపడి జీవించడం, నేను అదే చెప్తున్నాను. ఆ పని చేయండి, మీకు నిండైన ఆరోగ్యము, శక్తి, మీ స్మృతి శక్తి, జ్ఞాపక శక్తి అన్ని వికసిస్తాయి. మీరు ఈ మార్గంలో నడవండి. ధన్యవాదాలు ఆచార్యజీ, మంచిదండి, చాలా సంతోషము. మీకు ఇప్పుడు మేలు జరుగుగాక. ఆచార్యజీ, చెప్పండి. ఉద్గీత ప్రాణాయామము చెప్పబడ్డది వేదంలో అని చెప్పి ఆయన చెప్పడం. రామ్దేవ్ గారు అష్టాంగ యోగము, మరి పతంజలి మహర్షి చెప్పిన యోగమే చెప్తున్నా అని చెప్తాడు, అది హఠయోగం అని చెప్తాడు ఆయన. అదేనండి, వాళ్ళు బుద్ధి భ్రష్టమే చెప్తారు, మనం వాళ్ళని మర్చిపోవడమే మంచి పని. మీరు మర్చిపోండి, ఆయన మర్చిపోండి.
తప్పకుండా ఆచార్య, ధన్యవాదాలు. కేవలం ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అంతే. ఈశ్వరుడు, ఎందుకంటే ఈ వయసులో మీకు ఈశ్వరుడు మాత్రమే కావాలి. అవును. కాబట్టి ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అంత మేలవుతుంది. ధన్యవాదాలు ఆచార్య. మంచిదండి, శుభమస్తు. ఆచార్య, ఇది ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాం, చేయండి ఏమనుకోకూడదు. చేయండి. పౌర్ణమి సత్సంగం రోజు ఒక హవనం, దైనిక హవనం మీరు 16 అవతులతో ఒకటి పెట్టిస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఎట్లాగా ఆ రోజు మనకు సత్సంగము ఉండదు, అందరం మాట్లాడుకుంటాం కాబట్టి ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. ఆలోచిస్తాను నేను. ఒక రోజు మీరు ఆ రోజు మీరు ఒక్కోసారి చేస్తే రెండోసారి అంతే, ఎవరెవరు చేయగలుగుతారో మీరు కూడా ఆ రోజు చేయండి, పౌర్ణమి సత్సంగం రోజు అని చెప్పి మీరు కొంచెం అందరిని ప్రోవైడ్ చేస్తే, మొదటి రోజు మీరు చేయండి. మీరు చేసి చూపిస్తే అందరూ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అది మిగతా వాళ్ళు కూడా చేయనీకి అవకాశం ఉంటుంది ఆచార్య. నేను ఆలోచించి చెప్తాను మీకు. ధన్యవాదాలు. మంచిదండి. సాధకులారా, సమయం 7 గంటలు అవుతుంది. ఇక రేపటి సత్సంగంలో మనం కలుసుకుందాం. ఈరోజు నేను చెప్పినటువంటి మంత్రం యొక్క వివరణ, మంత్రము మీకు వెంటనే నేను వాట్సాప్లో వేస్తాను. దాన్ని మళ్ళీ చదివి అనుసరించండి. అలాగే కొద్దిసేపట్లో మీకు ఆడియో కూడా వస్తుంది. రేపు ఎల్లుండల్లా వీడియో కూడా వస్తుంది. దీన్ని మననం చేయండి. మననము కేవలం వింటే సరిపోదు, అనేక సార్లు వినాలి. వినడమే కాదు, ఒంటరిగా కూర్చొని విన్నదాన్ని నెమరు వేసుకోవాలి. ఆవు ఏ విధంగా తన గడ్డి తిని ఒక చోట కూర్చొని మంచిగా తిన్న గడ్డిని నెమరేస్తుందో మనమందరం ఆ పని చేయాలి. దాన్నే మననం అంటారు. అంటే విన్న జ్ఞానాన్ని మనసులో మళ్ళీ మళ్ళీ తిప్పుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం. ఆడియో ద్వారా వినండి, విన్నదాన్ని తెచ్చుకోండి. అప్పుడు మాత్రమే మనలోని బలహీనతలు వెళ్ళిపోయి మన నిర్మాణమై పరమాత్మకు దగ్గర అవుతాం. కాబట్టి ఈ విధంగా చేయండి. రేపు సత్సంగంలో మళ్ళీ అందరం కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. శుభమమ్మ, శుభమస్తు. ఆచార్య